దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు లూకా సువార్త 16వ అధ్యాయం ధ్యానించుకుందాము. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్దకు వాని మీద నేరము మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండ వల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును కనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను. భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానిని రుణస్థుల్లో ఒక్కొక్కనికి పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగెను. వాడు 100 మణుగులు నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసుకోమని వానితో చెప్పాను. తరువాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా వాడు 100 తూముల గోధుమలను చెప్పినప్పుడు వాడు, నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని వ్రాసుకోమని చెప్పాడంట. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానులు వాణ్ణి మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసముతో మిమ్మను చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పెను. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయన్ను అపహసించుచుండగా ఆయన, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనివారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. ధర్మశాస్త్రంలో ఒక పుల్ల అయినను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకుని ప్రతివాడును వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దాన్ని వివాహము చేసుకునివాడు వ్యభిచరించుచున్నాడు. ధనవంతుడొకడుండెను. అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినమున బహుగా సుఖపడుచున్నాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను.
ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకతడు, అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగునే లాజరు కష్టమును అనుభవించను, జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటిపోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారిని సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగున అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను. ఆమేన్. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, కొంచెంలో నమ్మకంగా ఉండమని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. కాబట్టి మనకి అన్యాయంగా ఏదైనా దేంట్లో కూడా మనము ఏది చేయకూడదని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము అన్యాయపు సిరి అనేది దాని విషయమై అన్యాయపు సిరి విషయమై నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయదురు. కాబట్టి సత్యమైన దాన్ని మనకి ఎవరిస్తారు? దేని విషయంలో మనం చిన్న విషయంలోనే నమ్మకంగా లేకపోతే పెద్ద విషయాల్లో మనల్ని ఎవరు నమ్ముతారు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక గృహ నిర్వాహకుడి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉన్న దాంట్లో నమ్మకంగా మంచిగా ఉండాలని ఆయన వాక్యాల ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అని ఆయన మాట్లాడుతున్నాడు. కుమారులు అంటే యుగపు కుమారులు అని అంటున్నాడు. ఎవరు? వెలుగు సంబంధులు అని వాళ్ళ గురించి చెప్తున్నాడు. కాబట్టి అలాగే ఇక్కడ ధనవంతుడి గురించి కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు పేదవాడైన లాజరు గురించి కూడా ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 18లో, తన భార్యను విడనాడి మరి ఒకరిని వివాహము చేసుకున్న ప్రతివాడు వ్యభిచరిస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఏర్పరిచిన సంబంధం అంటే భార్యాభర్తల సంబంధాన్ని ఎవరు ఈ లోకంలో ఉన్న ఎవరు దాన్ని విడదీయటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు జతపరిచారు. కాబట్టి భార్యాభర్తల గొడవల వల్ల భార్యాభర్తల సంబంధం అనేది దేవుడు జతపరిచాడు. కాబట్టి అటువంటి వారిని ఎవరు భార్యాభర్తలు కూడా విడిపోవడానికి ఒక ఆలోచన కూడా చేయకూడదు. ఎందుకంటే భార్యను విడిచిపెట్టి ఇంకొక ఆమెని మ్యారేజ్ చేసుకుంటే వాడు వ్యభిచారం చేస్తున్నాడని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన బ్రతుకు దినాలన్నీ దేవుడు ఏర్పరిచిన
భర్తతోనే మన జీవితం కొనసాగాలి, అంతేగాని మధ్యలో అక్రమ సంబంధాలని అలాంటి వాటికి మనము చోటు ఇవ్వకూడదని ఆయన వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆడవాళ్ళకు కూడా చెప్తున్నాడు, భర్తను విడిచిన దాన్ని వివాహము చేసుకున్నవాడు కూడా వ్యభిచారం చేస్తున్నట్టు. కాబట్టి భర్త చనిపోతే చేసుకోవచ్చు, అంతేగాని భర్త ఉన్నా భార్య ఉన్నా వాళ్ళిద్దరిని ఒకరినొకరు విడిచిపెట్టి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మాత్రం అది చేయకూడదు. అది ఒక వ్యభిచారం చేస్తున్నట్టు ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వ్యభిచారస్తులు దేవుడు రాజ్యానికి అర్హులు కాదు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువ ఇలాంటివి జరుగుతున్నాయి. వ్యభిచారం అనేది బాగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా భార్యాభర్తల మధ్య గొడవలు, అల్లర్లు, అలాగే వేరే భర్తల్ని చంపడాలు, భార్యల్ని చంపడాలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వివేచన కలిగి ప్రతి ఒక్క భార్య తన ఇల్లుని కట్టుకోవాలి. ఏది అయినా సరే భార్యలోనే లోపం ఉండిద్ది. కాబట్టి ఎవరైనా సరే భర్త అయినా భార్య అయినా ఇద్దరు చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. కాబట్టి వాటికి ఎలాగోలా సర్దుమణిగి మంచిగా కలిసిపోవాలి, అంతేగాని గొడవలు పెద్దవి చేసుకుంటూ ఉండకూడదు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు జతపరిచిన దాన్ని మనుష్యుడు వేరుపరచకూడదు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే ధనవంతుడు ఒకడు ఉన్నాడంట. ఎలా ఉంటాడు ధనవంతుడు? ఊదా రంగు బట్టలు ధరించుకొని కాస్ట్లీ డ్రెస్సులు వేసుకొని రోజుగా సుఖపడుచున్నాడంట. ప్రతిరోజు సుఖపడుతున్నాడంట. ఆయన ఇంటి ఎదురు పేదవాడైన లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడంట. ఆయన ఒంటి నిండా కురుపులు ఉన్నాయి. ఈ విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి ఈ వాక్యం అనేది తెలుసు. కాబట్టి ఇక్కడ మెయిన్ వాక్యం ఏంటంటే, ఆ దరిద్రుడంట ధనవంతుడి ఇంట వాకిట ఉండేవాడంట. అతని బల్లెం మీద అంట ఆయన తిని పడేసిన రొట్టె ముక్కలు ఉంటే అవి తిని కడుపు నింపుకొని ఉండేవాడంట. ఎవరు? పేదవాడైన లాజరు. కాబట్టి తన ఒంటి నిండా కురుపులు ఉండేయంట. ఆ కురుపులంట కుక్క వచ్చి నాకేదంట. కాబట్టి అబ్రహాం వాళ్ళంట ఇద్దరు చనిపోయారంట. ఇద్దరు చనిపోయినాక అబ్రహాము రొమ్మునంట ఆనుకొని ఉన్నాడంట. ఎవరు? పేదవాడైన లాజరు. కాబట్టి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. కానీ అతడంట ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడంట. కాబట్టి ఏమంటున్నాడు నరకంలో ఉండి? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు, నీ వేలుని నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుము అని అరుస్తున్నాడంట. ఎవరు? ధనవంతుడు. కాబట్టి దేవుని వాక్యం ఉంది కదా, ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట ఈజీ అంట. అంత ఈజీ. అది దూరటం ఈజీ, కానీ ఏది ఒంటె సూది బెజ్జంలో దూరటం ఈజీ, కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన అంటాడు ధనవంతుడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు దేవుడా, వాళ్ళు ఇలాంటి నరకంలో పడకుండా ఉండాలని వారికి వెళ్ళి నేను చెప్తాను, దయచేసి నన్ను పంపించండి అని అడుగుతాడంట. కాబట్టి అలాగ నువ్వు వెళ్ళి చెప్పినా వాళ్ళు నమ్మరయ్యా. అక్కడ చెప్పుటకు ఉన్నారు. ఆయన ఎవరున్నారు అక్కడ? ప్రవక్తలు ఉన్నారు. ఇదిగోండి అక్కడ చెప్పుటకు ప్రవక్తలు, ఇంకా అబ్రహాము వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి మాటలు వినవలన అతనితో చెప్పగా అతని తండ్రివైన అబ్రహామా అలాగా అనవద్దు అని అంటున్నాడు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల మారు మనసు పొందుదురని చెప్పాను. కాబట్టి అలాగా వాళ్ళు మోషే ప్రవక్తలు చెప్పిన మాట వినని ఎడల మృతుల్లో నుండి ఒకరు లేచును వారు నమ్మరని అతనితో చెప్పుచున్నాడు. కాబట్టి అలా వెళ్ళినా నమ్మరు. కాబట్టి వాళ్ళకి చెప్పటానికి ప్రవక్తలు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ధనవంతుడనే అతనికి నరకంలో పడి కాలిపోతున్నాడంట. కాబట్టి ఇది ఒక వర్తమానం, అంటే ఒక దేవుడు మనతో చెప్తున్నాడు, ఈ లోకంలో ధనమును మనము సంపాదించుకోకూడదు. ఎందుకంటే ధనవంతులు మనసు ధనం మీదే ఉంటుంది. కాబట్టి ఈ లోకానుసారంగానే ఉండిద్ది అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము ధనవంతులము అవ్వాలని ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. ఒకవేళ మనకి ఇవ్వలేదంటే ఆయన చిత్తం కాదు. ఆయన మనల్ని నలగొట్టడమే ఇష్టము. ఆయనకి ఇష్ట ప్రకారము మనం ఆయనకి అప్పగించుకోవాలి. కాబట్టి
మనకు అది కావాలి ఇది కావాలని దేవుణ్ణి అడిగినా ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా మనము సణుక్కోకూడదు, గొనుక్కోకూడదు. ఎందుకు? ఆయనకి మనకి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందరికీ వందనాలు. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. దేవా, ఈరోజు నీ వాక్యాల ద్వారా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు తండ్రి. యేసయ్యా, నీ ఎదుట నమ్మకంగా నాయన ఉండుటకు సహాయం చేయండి. అయా యేసయ్యా, అన్యాయపు సిరి నాయన మాకొద్దు ప్రవ్వా. అయా, నీ ఎదుట నా తండ్రి ఒక న్యాయకరమైన, ఒక విశ్వాసం కలిగి నా తండ్రి, ఒక మంచితనం కలిగి ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నాయన, ధనవంతుని కూడా నాయన నీవు జ్ఞాపకం చేసి ఉన్నావు తండ్రి. అయ్యా, అటువంటి ధనవంతుని జీవితం మాకొద్దు ప్రవ్వా. ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటూ నీ ఎదుట నమ్మకంగా ఉండగలిగే మనసాక్షిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, పేద లాజరు వలె నా తండ్రి నీ ఎదుట తగ్గించుకొని నా తండ్రి ఉండే భాగ్యాన్ని దయచేయండి. అయ్యా యేసయ్యా, సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో మీరు తోడు నిన్ను ప్రభా బలపరచండి. అయా, మీరు అక్కడితో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాలో ఉన్న ప్రతి ఒక్క అవిధేయతలు తీసివేసండి. నీ రాజ్యం నిమిత్తమా నాయన అయా ప్రయాస కలిగి నాయన మేము ఉండాలి ప్రవ్వా. ఆత్మల భారం కలిగి ఉండే కృపని దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా, మా దేశమును పరిపాలించే మంత్రుల్ని నాయన అయా అధిపతుల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మార్గంలోకి వచ్చేలాగా సహాయం చేయండి. నేను నమ్ముకొని ప్రతి బిడ్డ నాయన రక్షింపబడ్డ కృపద ఇచ్చేమని వేడుకుంటూ ఇచ్చిన చిన్న వాక్యమును నాయన అయా మా జీవితాల్లో నాయన అయా యేసయ్యా నెరవేర్చమని ఇచ్చిన ఈ వాక్యమును మా హృదయాల్లో భద్రపరుచుకున్న వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ అందరికీ.